Hi guys, welcome back to my YouTube channel. హాయ్ గాయ్స్, సో మేమైతే ఇప్పుడు ట్రిప్లో ఉన్నాం అన్నమాట. వాయేజర్స్కి వెళ్తున్నాం. వాయేజర్స్ నేషనల్ పార్క్ ఇన్ మినసోటా. దిస్ ఈజ్ మై 4th time కమింగ్ టు మినసోటా. మినియాపాలిస్లో ఉన్నాం ఇప్పుడు. యా, హ్యాష్ట్యాగ్ వచ్చాం. మటన్ జ్యూసీ మండి, చికెన్ జ్యూసీ మండి, చికెన్ ఫ్రై బిర్యానీ ఇవన్నీ చెప్పుకొని ఆల్పినో చికెన్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మ్యాంగో ఫలూడా, సో నైస్. ఓకే గాయస్, బాయ్. అందరం కర్రలో తింటున్నాం గైస్. వీఆర్ ఇన్ మండి సిట్టింగ్. చెప్పండి అందరూ. పర్ఫెక్ట్ టైమింగ్. ప్రమోషన్స్కి మనీ కావాలని అడుగుతున్నారు గాయస్. అంటే మీరు ఎలాగో నాకు మానిటైజ్ చేయించేస్తారు నా అకౌంట్ అని నాకు తెలుసు, అది వేరే విషయం. హౌస్ ద ఫుడ్ బాగుంది. 10కి ఎంత రేట్ చేస్తారు? 2. స్పైడర్ మ్యాన్ కాదు మండే. గాయస్ ఎక్కువ ఎక్కేసి అరగడానికి స్టాప్ వేసాం. అరగడానికి వాకింగ్ చేస్తున్నాం గాయస్. 2 hours హ్యాష్ట్యాగ్ కోసం ఆగాం గాయస్. 2 hours only for hashtag. This is not paid sponsorship. Paid promotion. నువ్వు తెలిసి వీడియో తీసినా నాకు తెలిసేమో, ఇంక అందుకే అడిగి బాగుందా ఫుడ్ అని. మా పేరు చెప్పి మీరు కూడా వెళ్ళండి గైస్. నెక్స్ట్ టైం మమ్మల్ని వాళ్ళు హ్యాష్ట్యాగ్ అక్కడ ఓనర్స్ వాళ్ళు నా పాత వ్లాగ్స్ చూస్తున్నారు గాయస్, అందుకే అడిగారు వచ్చి రివ్యూ ఏంటమ్మా బాగుందని. బాగుంది, మనం చాలా బాగుందని చెప్పాను. అంతే కదా. నిజంగానే చాలా బాగుంది గైస్. ఫేమస్ అవుతారు నేను కూడా. ఫేమస్ ప్రకాష్ ఇప్పుడు 2 మండీలు తిన్నాడు. ఈ బాహుబలి మండి. ఒక సగం తినంగానే అమ్మా అని కూర్చున్నాను. ఓకే గైస్, లెట్స్ గో బ్యాక్. ఇట్స్ వెరీ నైస్. యు షుడ్ ట్రై. ఇప్పుడు నేను అది పెడతా, నన్ను దొబ్బుతాడు. ఇది కట్ చేయాలని పెట్టాలి గైస్. ఇదేదో పక్కా పెడతాను గైస్ నేను. ఇప్పుడు ఒకటి కట్ చేసి పెడుతుంది గైస్. కట్ చేసి మీకు ఏం జరుగుతుందో తెలియదు. బాహుబలి పార్ట్ 2 లాగా ఇప్పుడు కట్టప్ వస్తాడు. రాత్రి 11ంటికి తెలియని ఊర్లో చిన్నపిల్లలు అందరం ఇట్లా తిరుగుతున్నాం గైస్. ఇప్పుడే కార్ తీసుకుని మా డ్రైవర్ వెళ్ళాడు అని బ్రేక్ లేకుండా కూడా తెలియదు. తెలిసిన ఊరే. మా ఊరు కాదు గైస్. మా ఊరు కాదు గైస్. మా డ్రైవర్ డ్రైవింగ్ వచ్చి కానీ బ్రేక్ హాయ్ గాయస్, మేమైతే ఈ ఎయిర్బిఎన్బిలో ఉంటున్నాము. ఇదైతే ఒక బాన్ అనమాట. దాన్ని ఎయిర్బిఎన్బిలా చేశారు. అసలు ఇక్కడ దగ్గరలో ఏమీ లేవు ఇంకా బుక్ చేద్దామన్నా. బట్ దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగుంది. ఎయిర్ కండిషనింగ్ అయితే లేదు గాయస్, కానీ బాగుంది. అక్కడ మనకి ఏదో లేక్ కనిపిస్తుంది దూరంగా. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో మేము ఏదైతే వాయేజర్స్ నేషనల్ పార్క్లో ఉన్నామో ఇక్కడ మొత్తం వాటరే ఉంటుందంట. సో వాయేజర్స్ మీనింగ్ అదే కదా. సో బోట్లో వెళ్ళే వాళ్ళు అన్నట్టు, సో వాటర్లో వెళ్ళే వాళ్ళు అన్నట్టు. సో యా, ఈ నేషనల్ ఫారెస్ట్ అంతా మనం తిరగాలంటే బోట్ మనం రెంటల్కి తీసుకునే తిరగాలి. ఇంకా ఆప్షన్ అయితే లేదు.
సో మేమైతే ఈరోజు ఒక బోట్ రెంటల్ తీసుకున్నాము. కాకపోతే మనకి వాళ్ళే వచ్చి అంతా చూపిస్తారు. 7 hours డ్రైవ్ అనమాట. సో ఇలా దీని చుట్టూతో తిరిగి మెల్లగా అట్లా ఆ ఫారెస్ట్ పార్క్స్ అన్నీ చూస్తాం అన్నమాట. I'll show you all the content. Yeah, this is one of the national parks in United States. ఎంత వింత కదా, పార్క్ అంటారు, ఫారెస్ట్ అంటారు, మళ్ళీ నీళ్ళు అంటారు. అంతే గాయస్, అన్ని వింతలే. ఇక్కడ చూడండి గాయస్, మంచిగా కార్వాన్లో వచ్చారు, డాగ్ని బయట పెట్టారు, ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్లో. వీళ్ళంతా ఏం చేస్తే ఎట్లయ్యారు అసలు. ఇలా అంతా క్యాంపింగ్వే ఉన్నాయి ఇక్కడంతా. హలో, ప్రశాంతంగా ఉంది డాగ్ కూడా. ఇంకైతే ఎయిర్బిఎన్బి లోపల చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్లమ్జీగా ఉంది, ఎందుకంటే మాకు టైం లేకుండా ఫాస్ట్గా రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నట్టు. సో అందుకని సే హాయ్ వర్ష్. ఇది హాల్, క్లోత్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. దిస్ ఇస్ 1 bed అండ్ ఇక్కడ ఇంకో 2 beds. Yes guys, Airbnb నుంచి స్టార్ట్ అయిపోయాం. We are at a coffee shop. Say hi. Coffee. Oh no. కాఫీ కోసం చచ్చిపోతున్నాం guys. This is very authentic old style coffee shop. ఇక్కడికి వెళ్ళి పూజ ప్రోటీన్ లాంటి అడగబోతుంది. ప్రోటీన్ లాంటి అడుగుదామని అవసరం, బట్ అదేం ఉండదు. చాలా బాగుంది గైస్ కాఫీ. తాగావా? తాగాను నేను నిజంగా. గైస్ ప్రోటీన్ లాడ కోసం వెళ్ళాం, బట్ అయితే ఫ్రెంచ్ వెనిలా లాచే. ఓకే లెట్స్ గో. రెండు ఉన్నాయంట, ఒకటి పాలతో ఒకటి పాలు లేకుండా. పాలతో తెచ్చామని చెప్పాం గాయస్. బాగుందని రివ్యూస్. గాయస్ ఇప్పుడే గాయస్ బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇది లేకా రివరా? లేక్ కదా. ఎవరున్నారు లోపల? The Native Americans decided this is too different. సో ఇక్కడైతే బోట్ తీసుకెళ్ళిన మాకు చెప్తున్నారు అనమాట, ఈ లేక్స్ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పి మొత్తం మంచిగా Those other ఎక్స్ప్లెయిన్ lakes are చేశారు. accessible only by boat or by foot. చూడు అమ్మా, చాలా కెనడాలోకి వచ్చేసాం మనం. Canadian waters are so wild. Oh my god, we're in Canada, bro. We're in the United States, I guess. You have walleye. This is a good place to try walleye. The catch today is a walleye sandwich. The shore lunch is the traditional Minnesota shore lunch. బ్లాగ్ తీస్తుంది. ఇప్పుడు కెనడా వచ్చాం గాయస్. అత్తి మాత్రం వేసేది ఈయనే గాయస్. కెనడా వచ్చాం గాయస్. పాస్పోర్ట్ లేదు కానీ కెనడా తీసుకొచ్చేసాడు మా తెల్లోడు. మా తాతయ్య తీసుకొచ్చేసాడు.
వచ్చి వచ్చి చాలా భయపడ్డాడు గాయస్. ఏమైపోతాము, అమ్మో కెనడాలో ఉన్నాము, ఏమైపోతాము, కెనడా చెప్పండి వద్దు వద్దు. కానీ ఇప్పుడు కెనడాలో ఉన్నాము గాయస్, ఏమైంది, ఏం అవ్వలేదు. రాలేదు చూసాను ఏంటి రాలా ఇదేనా హోటల్ ఇది కట్టింది, అది అప్పట్లో ఫుల్ రిచ్ అంట. ఎవరో క్వీన్ కట్టించుకుంది కదా. ఇది 1913 మధ్యలో కట్టిందండి. బ్రో యు టేకింగ్ ఎ వీడియో. మా గైడ్. It is built from 1910 to 1913 by a rich lady for lumber trade, and she made all of her like workers to build this place. లంబర్ వుడ్. Raised the water by 5 feet because she didn't care and she's rich. She can do whatever. That is the lady. Leave at your own choosing speed. I'm not the one. I'm not. You say you're looking for someone who's never connect you. గాయస్ మేమైతే ఇక్కడ అందరంకి వచ్చినాం గాయస్. నేను కూడా గాయస్ డీల్ వీళ్ళేమో టమాటా జ్యూస్ తాగుతున్నారు. ఎదుగండి టొమాటో తాగుతున్నా. టొమాటో జ్యూస్ చాలా బాగుంది. ట్రై ఇట్ అండ్ ఇట్స్ సో గుడ్ గాయస్. సో గుడ్ అంటున్నారు కానీ పెండలా ఉంది. ఏదేమో చెప్పవే అదేంటో. పింక్ లెమనేడ్ గైస్, ఇది చాలా బాగుంది. లెమనేడ్ గైస్. ఎస్ గైస్. సో ఈ కోటర్ని రెస్టారెంట్ లా చేశారనమాట, అంటే హోటల్ అది కెటిల్ ఫాల్స్ హోటల్. అక్కడ I'll try to zoom. Yes. సో ఇది ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు వేరే ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే తినేసి మళ్ళీ వెనకాల చిన్న ట్రైల్ ఉంది, అది నడుచుకుంటా చూసుకుంటా వెళ్ళిపోతాం. అదే ప్లాన్. బాగా ఖాళీగా కాళ్ళు ఒప్పుకుంటా ఎంజాయ్ చేస్తాం నేచర్ని. అసలు ఎవరు ఇండియన్స్ లేరు గాయస్, ఒక్కరు కూడా లేరు. ఎవరు రాడనుకుంటా ఇది చూడడానికి. హాట్ డాగ్ ఎవరు ఇచ్చింది? చికెన్ ఫిల్లెట్ అది. After much long wait, we finally bought. The food. నేను గంట సేపు వెయిట్ ఈ ఐలాండ్ లో ఇదే ఎక్కువ గాయస్. ఇదేంటది? ఇగో ఇందులో ఉందని చూడండి. అలాంటివి చేయకూడదు. ఏం చేయొద్దంటారు? ఈ తాత వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈయన దగ్గర వచ్చి లంచ్ తినేవాళ్ళండి ఇక్కడ. చెప్పవా. సో బేసిక్గా 1942 నుంచి 1967 వరకు there is a couple, Roosevelt couple. ఆ కపుల్ వచ్చి ఇక్కడ they used some fishing what to do, and then he started doing rock sculptures for his garden, and now it is very popular. Became one of the momentum in Vigors National Park. And our tour guide, the boat guy, his parents also did have lunch with him and everything. And there, he said there is a picture of those both couples in this. Mind it. Hopefully she'll put it to you guys in the video. That's about it. Bye, because గాయస్ రాయి మీద రాయిని పెట్టే స్కల్ప్చర్స్ అంటున్నారు గాయస్. మనకి వీధి గ్రౌండ్ ఉంటాయి. డాగ్ ఇది డాగ్ షేప్ అంట గాయస్, కనిపెట్టింది దీక్షిత. ఇవైతే అన్ని రాళ్ళ మీద రాళ్ళే పెట్టున్నాయి గాయస్. ఫంగస్ అదంతా. mushroom. తిను కూర వండుకో. Shape అది. పని చూసుకోండి అని రాస్తుంటాడు. గార్డెన్ పాత అంట, ఇలా పైకి వెళ్తాయంటే పాత. ఇది ఈగల్. వీడికి మైండ్ చెడు. కూర్చుని ఇక్కడ కూర్చుని అన్ని చేస్తాడు. పాములే ఉన్నావుగా. గాయస్ పాములే ఉండవుగా.
There's about 50 breeding pairs of eagles in the park. Most of them stick around here in the winter. The ones that don't head down to La Crosse and Monona area on the Mississippi River. Is that Hutz's? I know that's about as close as we can get. You're not allowed to harass animals, and We want. it's the park ranger to decide. Yeah, there are about 300 bears in the park. గైస్ ఫ్రీ ఐస్ క్రీమ్ వచ్చింది గైస్ తింటున్నాం ఫ్రీ ఐస్ క్రీమ్ చూపించు ఫ్రీ ఐస్ క్రీమ్ ఇచ్చారు గైస్ కూపన్ మేము బోట్కి వెళ్ళి స్కూప్ ఫ్రీ అన్నారు వీళ్ళేమో ఎంత పెద్ద కప్ ఇచ్చారు తినేస్తున్నాం షుగర్స్ మంచి తీస్తా అందుకే కదా ఒకసారి జరగదు. ఓకే పద పద వదిలేసే పూజను వదిలేసే హాయ్ ఫ్రెండ్స్ క్యాకింగ్ వెళ్తాం దీని ఏమంటారో తెలియదు క్యాకింగ్ అని అనుకుంటున్నాం ఫుల్ అనాథరైజ్డ్ అనమాట మేమే తీసేసుకుని మేమే చేసేసుకుని మేమే వెళ్ళిపోతున్నాం మాకు స్విమ్మింగ్ వచ్చు లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి అంత అలా చేస్తున్నాం అనమాట ఇది చాలా ఇప్పుడే క్యాకింగ్ వెళ్ళొచ్చాం దానికి క్యాకింగ్ అంటారో ఏమంటారో మాకు తెలీదు హౌస్ సక్సెస్ఫుల్ గా చేసాం ఏదో 2 ఫ్లాగ్స్ కనిపించాయి దాని దగ్గర దాకా వెళ్ళొద్దాం అనుకున్నాం వెళ్ళొచ్చేసాం సక్సెస్ఫుల్లీ నౌ యూఆర్ గోయింగ్ బ్యాక్ ఫోన్ తీసుకెళ్ళలేదు సో ఎక్కువ వీడియోస్ తీయలేదు బట్ ఫ్రెండ్స్ని షోర్ నుంచి వీడియోస్ తీయమని చెప్పాం వాళ్ళు తీశారు ఏదో బీ స్టంగ్ చేసింది మమ్మల్ని ఎస్ బ్లడ్ వచ్చేలాగా స్టంగ్ చేసింది అదే కదా అదేమైందో చూసుకోవాలి చూడు ఇంకా నాకు కనిపిస్తున్నాయి వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ డే 2 అందరైతే రెడీ అవుతున్నారు మేము అట్లా బయటకు వెళ్ళి ఈరోజు రిటర్న్ టు ఐవా వెళ్ళిపోతాం సండే కాబట్టి రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వర్క్ అండ్ స్టఫ్ సో ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ రెడీ దులత్కి వెళ్దాం అనుకుంటున్నాం అది కూడా ఒక లేక్ సైడ్ స్మాల్ టౌన్ అనమాట బాగుంటుంది అన్నారు ఇది మా బాన్ అండ్ అది లేక్ వ్యూ నిన్న క్యాకింగ్లోకి వెళ్ళిన దానికే నిన్న నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసాం తర్వాత అందరం అవుట్ అనమాట అంటే అలసిపోయి అవుట్ అయిపోయాం నిన్నైతే కెనడాకి కూడా వెళ్ళాం అసలు ఈ ట్రిప్ అంతా చాలా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ వెరీ అన్ప్లాన్ అందరం చాలా రిలాక్స్డ్గా ఉన్నాం చేయాలి అని అట్లా ఏం లేకుండా జస్ట్ ఒక రిలాక్సేషన్ కోసం వచ్చినట్టు ఒకటే ఫ్రెండ్ అంతా బోట్ బుకింగ్స్ అంతా కార్ రెంటల్స్తో సహా మేమంతా జస్ట్ వచ్చి అట్లా చిల్ అవుతున్నాం ఈ చిన్న ఊర్లో అయితే ఈ బాన్లో అయితే మనకి లాండ్రీ మెషిన్స్ డిష్ వాషర్స్ ఇవన్నీ లేవన్నమాట మనకి ఇంట్లో పెట్టారు తీగలు అండ్ చక్క క్లిప్స్ పెట్టారు బట్టలు ఆరేసుకోవడానికి ఉతుక్కుని అదన్నమాట మ్యాటర్ ఇంకా ఆప్షన్ లేదు మనకి రియల్ కష్టాలు గాయస్ రియల్ కష్టాలు సే హాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ comment also share also share Guys, వెళ్ళి నుంచుంటే కొరియో కలకాలం గాయస్ బాయ్స్ అందరూ మార్చ తాగుతున్నారు గర్ల్స్ ఏమో కాఫీ గర్ల్స్ కాఫీ చూపించండి గర్ల్స్ ఏమో కాఫీ తీసుకున్నాం బాయ్స్ ఏమో మార్చర్స్ తీసుకుని వెళ్తున్నారు యా నైస్ అదే అయితే మెక్డానల్డ్స్లో ఆగాము ఇప్పుడేమో అందరికీ వాటర్ వేసి అందులో దిగబద్ది అయింది డ్రెస్సులు మార్పించారు ఇప్పుడే ఉన్నట్టుండి అండ్గా రిటర్న్ ట్రిప్లో వాటర్లో దిగాల్సిందే అని పెట్టారు అనమాట లెట్ సీ హౌ ఇట్ గోస్ నేనైతే దిగనని చెప్పాను కానీ ఎందుకైనా మంచిదని డ్రెస్ అయితే మార్చుకున్నాను నేనైతే అసలుకే దిగను అంటున్నాడు డైట్ కోక్స్ హాయ్ గాయస్ ఇప్పుడే వచ్చి పిక్నిక్ మ్యాట్ సెట్ చేసుకున్నాం ఫుడ్ తెచ్చుకున్నాం దిస్ ఈస్ బీచ్ వీళ్ళందరూ ఇక్కడ దొక్కుతున్నారు మేమైతే దొక్కకూడదని అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చి ఐ ఎంజాయ్ ద వ్యూ ఇక్కడ బాగుంది కదా Where is it?
బీచ్కి వచ్చేసాము. వచ్చేసి ఇప్పుడే హెడ్ బాత్ చేసి ఫుల్ చిరాగ్గా ఉండింది. వర్క్ చేస్తున్నాను. టైం ఏమో 1:40 అవుతుంది. బట్ యా తప్పదు, రేపు మార్నింగ్ మీటింగ్స్కి వాటికి క్యాచప్ చేయడానికి ఒకసారి చూసుకోవాలి. ఇట్ వాజ్ రియలీ గుడ్ వీకెండ్. నాకైతే చాలా నచ్చింది, చాలా మంచిగా, చాలా డిఫరెంట్గా అనిపించింది. యూజువల్లీ ఇవన్నీ అంత డిస్కవర్డ్ ఏరియాస్ కాదు, ఎందుకంటే అంత యూనిక్గా ఏం ఉండదు కాబట్టి ఎక్కువగా. సో ఎక్కువ పీపుల్ ఏం రారు. ఇండియన్స్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు షుడ్ బి ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీకెండ్ ఆర్ నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఏమన్నా డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా, మెమరబుల్గా చేసుకున్నప్పుడు ఎస్ ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ ఫర్ మై మెమరీస్ and for also for your experience. So stay tuned. Until then, bye.